లేయర్స్ వర్సెస్ విక్టిమ్గా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేటువంటిదే ముఖ్యంగా తేలాల్సినటువంటి ప్రశ్న. ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎక్విప్డ్ క్లినిక్స్ అంతా ఉండగా కూడా వై యూ చూస్ లేయర్స్ అంటే వాట్ ఇస్ యువర్ స్ట్రింజెంట్ ఆన్సర్? వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ అంత హై లెవెల్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి మనకు తెలిసి కౌముది అనేటువంటి ఆమె డెంటిస్ట్. అసలు ఈ క్లినిక్కి కౌముదికి ఏంటి సంబంధం అసలు? ఎప్పుడైతే నా ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి నేను ఇబ్బంది పడుతున్నానో ఆమె ఒక డెంటిస్ట్ అమ్మ మాకు చెప్పకుండా మాకు చెప్పలేదు, తన ఎక్స్పీరియన్స్ డాక్టర్ అది ఇది అని చెప్పారు. 16 to 70 ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, స్పృహ తప్పి పడిపోయారు. ఇవంతా లేయర్స్లో డాక్టర్ కౌముది ఇచ్చినటువంటి బొటాక్స్ ఇంజెక్షన్స్ ఫిల్లర్స్ వల్లే, వాటి వల్లే. ఇంకా ఐస్ పోయి ఉండేవండి, ఐస్ పోయి ఉండే. అప్పటికి నాకు లైట్గా బ్లర్ ఉందని కూడా, నాకు ఇబ్బంది పడుతుందని కూడా వాళ్ళకి చెప్పాను. లేయర్స్ ఎండీగా చలామణి అవుతున్నటువంటి సుధీర్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి బెదిరించడం మాత్రమే కాకుండా మీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు, ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలుసు, అందుకే ఈ ట్రీట్మెంట్ వల్ల ఇలా ఫేస్ చేశావు అన్నారా? దీనికి కూడా కొంతమంది అది అడగడంలో తప్పు లేదు అనేసి అంటున్నారు. 20 లక్షలు మీరు డిమాండ్ చేశారని, వాళ్ళు ఇచ్చేశారని, డబ్బులు తీసుకొని కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా డబ్బుల కోసం లేయర్స్ మీద నిందలు వేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి సీరియస్ అలిగేషన్. ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పిన ఆ ఎవిడెన్సెస్ చూపించమని చెప్పండి. ఆ రోజు అలా తీసుకున్న ఎవిడెన్సెస్ వాళ్ళు ఏదైనా చూపిస్తే రోడ్డు మీద నించుంటా, కుక్కట్పల్లి రోడ్డు మీద అందరినీ వచ్చి చెప్పులతో కొట్టండి, నేను తీసుకుంటాను ధైర్యంగా. ఎవరు బాధపడుతున్నారు? కామన్ పీపుల్ బాధపడుతున్నారండి. ఒక 1 lakh సంపాదించాలంటే ఒక ఎంప్లాయీ 1 month కష్టపడాలి. నేనైనా సరే ఒక 4-5 జనాల ముందు డ్యాన్స్ వేస్తే లేదా షూట్ చేస్తే ఆ 5 లక్షలు 4 లక్షలు నాకు ఇస్తారండి. నేనేమి ఊరికనే సంపాదించుకుంటాను. మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి, హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఎందుకమ్మా ఈ పోరాటము, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్, ఇదంతా ఎందుకు అని అనడం మాత్రమే కాకుండా నేను చేదరించుకున్న మాట వాస్తవమేనా? వాళ్ళకి సపోర్ట్ ఎవరెవరు ఉన్నారో తెలుసా? డిప్యూటీ సీఎం అండ్ హెల్త్ మినిస్టర్. వెండి తెర మీద వెలిగిపోవాలనేటువంటిది ఆమె కళ. ఇంత పోటీ ఉన్నటువంటి టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ సృష్టించుకోవాలనుకుంటే అది అసాధ్యం. మరి సాధ్యం ఎలా? తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అని అనుకుంది. అలా అనుకోవటమే ఆమె పాలిట శాపంగా మారింది. ఓ ట్రీట్మెంట్ కోసం లేయర్స్ క్లినిక్ వెళ్ళినటువంటి ఆమె భవిష్యత్తు అంధకారంలోకి పడిపోయింది. కెరియర్ నాశనమైపోయింది. నా బాధ ఇది అని చెప్పుకున్నటువంటి తరుణంలోనే ఆమె మీద లేయర్స్ యాజమాన్యం అనేక వేధింపులు, అలాగే ఎన్నో ఆరోపణలు. లేయర్స్ వర్సెస్ విక్టిమ్గా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేటువంటిదే ముఖ్యంగా తేలాల్సినటువంటి ప్రశ్న. దీంట్లో నిజాల కోసం ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకునేందుకు లెట్స్ ఇన్వైట్ లతీఫా ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. లతీఫా గారు నమస్తే. నమస్తే అండి. మీ పోరాటం నేను దాదాపు ఒక 3 days నుంచి చూస్తున్నాను. మీరు కొన్నేళ్ల బట్టి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 1.5 year నుంచి. ఈ మధ్య కాలంలో ఎన్నో ఆరోపణలు, అంటే లేయర్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆ క్లినిక్ని మీరు బ్లాక్మెయిల్ చేశారు, మీరు డబ్బులు డిమాండ్ చేశారనేటువంటిది ఆరోపణ కాదు, వాళ్ళే నా కెరీర్ని నాశనం చేశారనేటువంటిది ఒక ఆరోపణ. సో వీటన్నిటిని క్లారిఫై చేసేందుకే మిమ్మల్ని 1కి 10 సార్లు పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం పిలిపించలేదు. ఐల్ గో విత్ ద క్వశ్చన్స్ లతీఫాజీ. ఎందుకు మీరు లేయర్స్ ట్రీట్మెంట్ కోసం లేయర్స్ క్లినిక్ వెళ్ళారు? మిగతా ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎక్విప్డ్ క్లినిక్స్ అంతా ఉండగా కూడా వై యూ చూస్ లేయర్స్ అంటే వాట్ ఇస్ యువర్ స్ట్రింజెంట్ ఆన్సర్? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఫస్ట్, నేను లేయర్స్ క్లినిక్కి 2022 నుంచి వెళ్తున్నాను. అది కూడా మీరు అన్నట్టు చాలా క్లినిక్స్ ఉన్నాయంటున్నారు కదా, ఆ చాలా క్లినిక్స్ని నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్లో అంత ప్రమోషన్స్లో నేను చూడలేదండి. నేను ఉండేది కుక్కట్పల్లిలో. సో వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్ అంత హై లెవెల్గా ఉన్నాయి కాబట్టి
నాకు నియర్ బైగా ఉన్న క్లినిక్కే నేను చూజ్ చేసుకుంటాను కదా కంపల్సరీ. మా దగ్గర హై ఎక్విప్మెంట్ ఉంది, పెద్ద పెద్ద డర్మట్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు డెఫినెట్గా నమ్ముతాం కదండి. వాళ్ళు పెట్టిన బోర్డు మీద డర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ క్లినిక్, మా దగ్గర ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు డెఫినెట్గా నాకు ఏదైతే నియర్ ఉందో నేను అక్కడికే కదా చూజ్ చేసుకుంటాను. సో కొన్ని ఛానల్స్లో చూసి అడ్వర్టైజ్ చూసి నేను వెళ్ళడం జరిగింది ఆ క్లినిక్కి. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్, ఇట్స్ అ రైట్ థింగ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా లేయర్స్ పబ్లిసిటీలో ముందు ఉంటుంది. మీరు అన్నట్లు డిజిటల్ మీడియాలో కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని వరుస ఇంటర్వ్యూలు లేయర్స్ యాజమాన్యాన్ని చేశాయి. దానికి ఇంప్రెస్ అయ్యి, దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అది నిజమండి. ఓకే, ఏ ట్రీట్మెంట్ కోసం మీరు లేయర్స్కి వెళ్ళారు? ఏం జరిగింది? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అయితే మాత్రం నేను వ్యాక్స్ అవి చేపించుకునేదాన్ని. గర్ల్స్ ఆటోమేటిక్గా హెయిర్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు, లైక్ ఫేస్ మీద అప్పర్ లిప్ అలానే నాకు ఉంది అని చెప్పి నేను 2022లో వెళ్ళడం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా లైట్గా నాకు హెయిర్ లాస్ అది జరుగుతూ ఉందని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నాకు హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ ఫుల్ బాడీ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. ఇవి కొన్ని సెషన్స్ 12 సెషన్స్ వచ్చేసి హెయిర్కి సంబంధించింది, ఇది హెయిర్ రిడక్షన్. పిఆర్పి వచ్చేసి ఒక 8 సెషన్స్. ఇవి అని అలా ట్రీట్మెంట్స్ అన్నది నేను స్టార్ట్ చేశానండి వాళ్ళ దగ్గర. ఈ 22 వెళ్తూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని, ఈ హెయిర్ అన్నది మాత్రమే చేయించుకునేదాన్ని. ఆ మధ్యకాలంలో ఎలాంటి స్కిన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ ఎలాంటివి నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ పీల్స్ అనేవారు, అది అనేవారు, అవి చేయించుకున్నాను మిడిల్ ఆఫ్లో. బట్ ఆఫ్టర్ నాకు 2023లో ఎండింగ్ అంటే డిసెంబర్ టైంలో ఒక మంచి ప్రాజెక్ట్ రావడం జరిగింది. అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత సరే స్మైల్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ క్రోఫిట్ అంటారండి, రింకిల్స్, అది క్రోఫిట్ అన్నది కూడా నాకు ఆఫ్టర్ దాని తర్వాతే తెలిసింది. ఈ మిడిల్ ఆఫ్ టైంలోనే తెలిసింది. ఈ చిన్నగా రింకిల్స్ వస్తున్నాయండి, దీనికి ఏమన్నా చేయగలమా అని చెప్తే అక్కడున్న మల్లిక అన్న ఒక మేనేజర్ తను ఏం చేశారంటే, ఇది చేయొచ్చండి, ఇక్కడ బోటాక్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు, మన దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, మీకు అది ఒక్కటే చేస్తే సరిపోదు, మీకు ఐస్ చాలా లోతుగా ఉన్నాయి, ఫుల్ డార్క్ కూడా ఉంది, సో మనకి అక్కడ ఫిల్లర్స్ ఇవ్వాలి, మీకు జా లైన్ కరెక్షన్ ఇవ్వాలి, మీ ఫేస్ అంతా చూడండి ఎలా ఉందని చెప్పి మ్యానిపులేట్ టోటల్. ఓకే, డాక్టర్ కాదు, అక్కడ ఉన్న వర్కర్, మేనేజర్. ఈ లోన్ గురించి మాట్లాడే ముందు క్లారిఫై వన్ థింగ్ లతీఫా. ఇప్పుడు మనకు తెలిసి కౌముది అనేటువంటి ఆమె డెంటిస్ట్. అవునండి, డెంటిస్ట్ డాక్టర్. ఓకే, ఈ లేయర్స్ మొత్తం అంతా కూడా, ఈ క్లినిక్ అంతా కూడా కాస్మెటాలజీ, డెర్మటాలజీకి సంబంధించింది. అవునండి. అసలు ఈ క్లినిక్కి కౌముదికి ఏంటి సంబంధం అసలు? నాకు కూడా నేను కూడా అదే అనండి, తను ఒక ఎంప్లాయీ అని చెప్పారు స్టార్టింగ్లో. ఆమె నాకు ఎప్పుడైతే నా ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి నేను ఇబ్బంది పడుతున్నానో, ఆమె ఒక డెంటిస్ట్ అమ్మ, మాకు చెప్పలేదు, తన ఎక్స్పీరియన్స్ డాక్టర్ అది ఇది అని చెప్పారు. సో ఫైనల్గా నీకు అయినది ట్రీట్మెంట్ తప్పుగా జరగడం వల్ల ఆమెను తీసేసామని చెప్పారు. మళ్ళీ అదే వాళ్ళ సైట్లోనే 2023 నుంచి ఆమె డైరెక్టర్ కింద ఉన్నారు. సో ఆమెని ఎంప్లాయీ అని చెప్పడం ఎందుకు? ఆ ఎండి ఎందుకు అంత అబద్ధాలు చెప్తున్నాడు? ఓకే, ఎవరు ఈ లేయర్స్ ఎండి? ఎవరు? సుధీర్ రెడ్డి. ఓకే, తన డాక్టరేనా? తను డాక్టర్ కాదండి. ఓకే, కేవలం లేయర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే. ఓకే, ఎండి అన్నమాట, అంతే. సో ఫైనల్గా నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే నాకు ఈ అమ్మాయిని తీసేసామని చెప్పారో, కానీ అయినా సరే ట్రీట్మెంట్స్ చేస్తున్నట్టు ఆ కొన్ని వీడియో ఎవిడెన్సెస్ కానీ, కొంతమంది క్లయింట్స్ కానీ వాళ్ళ వల్ల మళ్ళీ ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నారు, ఆ కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు, మీడియా ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళందరి క్వశ్చన్ ఒకటే, మీరు 1.5 year నుంచి ఇలా తిరిగి ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, మీరే ఏం చేయలేకపోయారు, మేమేం చేయగలం చెప్పండి అని చెప్పి పాపం అంత ఇబ్బంది పడుతున్నారు. మీరేం చేయలేకపోవటం ఏంటి? మీరు లేయర్స్ యొక్క నిజస్వరూపాన్ని టోటల్ తెలుగు రాష్ట్ర ప్రజల మొత్తానికి చేశాను. నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఏంటంటే, బికాస్ ఆఫ్ యువర్ స్ట్రగుల్, బికాస్ ఆఫ్ యువర్ ఫైటింగ్ దాన్ని సీజ్ చేశాను. కరెక్ట్ అండి. మీరేం చేయకపోవటం ఏంటి? క్లినిక్ May 9th 2024లో సీజ్ అయింది. ఓకే, ఎందుకు సీజ్ అయింది? క్లినికల్ లైసెన్స్ లేదు. వాళ్ళు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు క్లినికల్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి? 2019 నుంచి. లేయర్స్ క్లినిక్ కి ఇప్పటి వరకు పర్మిషన్ లేదు. సో May 9th క్లినిక్ సీజ్ అయిందండి. 2024 May 9th క్లినిక్ సీజ్ అయింది. సో ఎందుకు క్లినిక్ సీజ్ అయింది ఒకసారి మీరు చెప్పగలరా? మీకు ఏమైనా ఒక ఐడియా ఉంటుందా? సో ఒక కామన్ పర్సన్స్కి ఎవరికి తెలియదు. కానీ ఫర్దర్గా నేను గట్టిగా ఎంక్వైరీ చేసినప్పుడు 2019 నుంచి వాళ్ళ క్లినిక్
ఉంది V6లో వాళ్ళే అఫీషియల్గా ఓకే, వీడియో చేయడం జరిగింది. అంటే 19 నుంచి 24 వరకు ఎలాంటి అనుమతి లేకుండా వాళ్ళ క్లినిక్ రన్ చేశారు. రన్ చేసిన తర్వాత ఇట్లా నాకు ట్రీట్మెంట్ చేయించింది కూడా ఒక డెంటిస్ట్ డాక్టర్తో చేయించారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు క్లినిక్ సీజ్ చేయించారు, నేను చేయించాను అని చెప్పేసి అంటున్నారు. సీజ్ అయ్యింది క్లినికల్గా, నేను ఫైట్ చేసిన దానికి క్లినిక్ సీజ్ అయింది. May 9th సీజ్ అయిన క్లినిక్ వితిన్ 1 వీక్లో ఎలా రీఓపెన్ చేశారు? నా క్వశ్చన్ అదే. ఓకే, ఎలా రీఓపెన్ చేశారు? 5 years నుంచి క్లినికల్ లైసెన్స్ లేకుండా నేను సార్ ఇక్కడ క్లినికల్ లైసెన్స్ లేదు గత ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి నేను హయ్యర్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళ క్లినిక్ కరెక్ట్గా ఆంధ్రాలో వచ్చేసి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో వచ్చి క్లినిక్ ఎవరికి తెలియకుండా సీజ్ చేసినప్పుడు మళ్ళీ వితిన్ 1 వీక్లో ఎలా రీఓపెన్ చేస్తారన్నది నా క్వశ్చన్. దీనికి నాకు కంపల్సరీ ఆన్సర్స్ ఇవ్వాలి. ఎవరు ఆన్సర్ ఇస్తారో నాకు తెలియదు, కానీ దీనికి నాకు ఆన్సర్ కావాలి. 1 వీక్లో ఎలా రీఓపెన్ చేస్తారని చెప్పి. సో క్లియర్గా వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో కూడా ఉంది, ఏ క్లినిక్ పైన ఆరోపణలు వస్తే మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఏదైతే రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారో ఎవరైతే డాక్టర్ ఉన్నారో దానికి సంబంధించిన పబ్లిక్ డొమైన్లో పెడితే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దానికి ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా క్లియర్గా ఉంది. నేను అది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అన్ని చూపించాను. సో ఫైనల్గా నాకు February 15th ట్రీట్మెంట్ అయినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి లైసెన్స్ లేదు. నేను ఎప్పుడైతే లైసెన్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశానో, చూపించమని అడిగానో, March 6th అన్నది వాళ్ళు DMNHO ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారండి. అది కూడా ఫ్రేమ్ కట్టించుకొని ఇదే మా సర్టిఫికేట్ అని చెప్పి చూపించుకుంటున్నారు. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్? అది కంప్లీట్గా చట్టాన్ని తొంగలో తొక్కటమే. సో ఇప్పుడు నేను ఇదే వ్యక్తి సుధీర్ అన్న వ్యక్తికి నేను అడుగుతున్నాను, మీకు 2019 నుంచి క్లినిక్ పెట్టుకోవడం తెలుసు, 1.5 కోటిన్నరకి ఫ్రాంచైజీ ఇవ్వడం తెలుసు, క్లినికల్ లైసెన్స్ పెట్టడం మీకు తెలియదా? సరే, డర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ క్లినిక్ అని పెట్టారు. డర్మట్స్ని పెట్టకుండా డెంటిస్ట్ని పెట్టించి ట్రీట్మెంట్ చేయించడం ఎందుకు చేపిస్తున్నారు? ఆ మాత్రం మీకు తెలియదా? ఇవన్నీ కాకుండా మళ్ళీ నా పైన ఆరోపణలు. ఏం చేశానో చెప్పమని చెప్పండి. ఏ ఆరోపణలు చేస్తాను? దాదాపు 2 months మీరు ఇంటికే పరిమితం అయిపోయారు. అయ్యానండి. ఓకే, మీ ఫేస్లో బాగా అట్రాక్షన్గా ఉన్నటువంటి మీ డింపుల్స్ మొత్తం అంతా కూడా మాయమైపోయాయి. అన్నింటికి మించి దాదాపు మీరు ఒక 3-4 days హాస్పిటలైజ్ అయ్యి 16 to 70 ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, స్పృహ తప్పి పడిపోయారు. ఇవంతా లేయర్స్లో డాక్టర్ కౌముది ఇచ్చినటువంటి బొటాక్స్ ఇంజెక్షన్స్, ఫిల్లర్స్ వల్లే. అవునండి, వాటి వల్లే. ఇంకా ఐస్ పోయి ఉండేవండి. ఓకే, ఐస్ పోయి ఉండే. అప్పటికి నాకు లైట్గా బ్లర్ ఉందని కూడా, నాకు ఇబ్బంది పడుతున్నాను కూడా వాళ్ళకి చెప్పాను. ఏంటి నువ్వు లేనిపోని అన్నీ చెప్తున్నావు, డబ్బుల గురించి ఇదంతా చేస్తున్నావు, వేరే క్లినిక్కి వెళ్ళి మళ్ళీ నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని ఇదంతా చేస్తున్నావు అని చెప్పి MD సుధీర్ అండ్ ఆ కౌముది వీళ్ళందరూ ఇలా మాట్లాడేవారండి. ఆల్రెడీ నేను సఫర్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే ఇదంతా డబ్బుల గురించే చేస్తారా చెప్పండి ఒకసారి? అంటే నేను డబ్బుల గురించి వేరే క్లినిక్స్కి వెళ్ళి మేడం నాకు ఆల్రెడీ ఇలా అయిపోయింది, మీరు కూడా ఇంజెక్షన్స్ ఇవ్వండి నాకు అని చెప్పి ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడతారా? డబ్బులు మాత్రమే కాదు లతీఫా గారు, మీ క్యారెక్టర్ డిఫర్మేషన్ చేశారు, మీకు వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు అంటగట్టారు. ఇంకా చెప్పాలంటే మీ సినిమా వాళ్ళు ఎలా సంపాదిస్తారో మాకు తెలియదా అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు అనేటువంటిది ఒక ఇన్ఫో. నిజమేనా? నిజంగానే మాట్లాడారండి. మీ సినిమా వాళ్ళు ఎలా సంపాదిస్తారో మాకు తెలీదా? ఎలా సంపాదిస్తారండి? ఎలా సంపాదిస్తారు సుధీర్ గారు? చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. అంత ధైర్యం ఉంటే స్టేట్మెంట్ కరెక్ట్గా మీరు మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో చేసి పెట్టండి. సినిమా వాళ్ళు ఎలా సంపాదిస్తారో అందరూ ఆన్సర్ ఇస్తారు మీకు. ఆ పదం అంటారండి. నేను కష్టపడే అమ్మాయినండి. చిన్నప్పటి నుంచి కూడా మేము కష్టపడే, మా అమ్మ నాన్న కష్టపడే పెంచారు. మేము కష్టపడే వాళ్ళం. ఈజీ మనీ గురించి ఎప్పుడు మేము వేరే ఎంచుకోలేదు. చాలా కష్టపడుతూనే నేను ముందుకు వచ్చిన అమ్మాయిని. మీరు అడగండి, ఎక్కడైనా అడగండి, లతీఫా అంటే ఏంటి, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని అడగండి. ఎవరైనా సరే ఈ అమ్మాయి అలాంటిది అని చెప్తే నేను నిజంగా ఈ ఫైట్ మొత్తం ఆపేస్తానండి. చెప్తున్నాను కదా, ఒక 1 year నుంచి తిరుగుతుంటే ప్రతి దాంట్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. ఆ CI గారు ఆయన పాపం కాదమ్మా నువ్వు ఇక్కడ కాదు, నువ్వు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఇవి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, ఇక్కడ మనకి స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవి, నువ్వు ఇలా చేయడం వల్ల వాళ్ళకి మెడికల్ యాక్షన్స్ పరంగా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పడంతో నేను అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు తర్వాత నేను అక్కడ కూడా ఒక 20 times తిరిగిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళంతటా వాళ్ళే క్లినికల్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు, ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, డెంటల్స్ ఉన్నారు అని చెప్పే కదా క్లినిక్ సీజ్ చేశారు.
మరి ఇన్ని మీ పక్క తప్పులు పెట్టుకొని నన్ను ఎందుకు టార్గెట్ చేసి నన్ను తప్పుడుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు వీళ్ళు? మీ బాధని కాసేపు అదిమి పెట్టుకోండి లతీఫా. మీ మీద వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆ ఆరోపణల మీద డిస్కస్ చేయబోయే ముందు మళ్ళీ ఈ టాపిక్కి వస్తాను. లేయర్స్ ఎండీగా చలామణి అవుతున్నటువంటి సుధీర్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి బెదిరించడం మాత్రమే కాకుండా మీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు, ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలుసు, అందుకే ఈ ట్రీట్మెంట్ వల్ల ఇలా ఫేస్ వస్తుంది అని అన్నారా? అంటే ఆయన ఏ వర్షంలో అన్నారంటే అది నీకు మందు తాగుతావా, స్మోకింగ్ అలవాటు ఉందా, లేకపోతే నీకు ఏమైనా పర్సనల్ అంటే అక్కడ అర్థం అదే కదా, దాని అర్థం అదే కదా. దీనికి కూడా కొంతమంది అది అడగడంలో తప్పు లేదు అనేసి అంటున్నారు, కానీ ట్రీట్మెంట్కి ముందు అడిగి ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ పదాలకి. అండ్ ఇంకొక డాక్టర్ అయ్యి అడుగుంటే ఓకే అనుకుంటున్నా. అతనికి డాక్టర్ అసలు నాలెడ్జే లేని పర్సన్ ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అవి? నువ్వు ఎండీ అయితే ఎండీలా ఉండు, అంతేగాని ఒక అమ్మాయిని పట్టుకొని నీకు ఏమన్నా అలా ఉందా ఇలా ఉందా ఎవరితోనన్నా తిరుగుతావా అంటే అది చాలా తప్పుడు మాట అండి. అది నేను ఒప్పుకోను ఆ విషయానికి. కానీ నేను అది కూడా వాడుకోలేదండి ఎక్కడ కూడా నన్ను ఇలా ఈ మాట్లాడారు అంటే వల్గర్గా మాట్లాడారు అని చెప్పుకున్నాను తప్ప ఇలా నేను ఎప్పుడు కూడా వాళ్ళని వేరే విధంగా నేను ఎప్పుడు పోర్ట్రేట్ చేయడం కూడా నేను జరగలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రతి దగ్గర వెళ్ళి చెప్పడం జరిగింది. కంప్లైంట్ లెటర్లో కూడా సుధీర్ గారి గురించి రాశాను. ఈవెన్ ఎవరైతే ఈ కౌముది A1గా, డాక్టర్ రాజేష్ గారు A2గా అండ్ విశ్వజిత్ A3గా వచ్చారో అసలు సుధీర్ గారి గురించి నేను అన్ని రాశాను కదా. నన్ను ఇట్లా మాట్లాడాడండి, ఇట్లా చేశాడండి, ఇన్ని పదాలు మాట్లాడు, మరి అతని పేరు ఎందుకు రాలేదు కూడా నాకు తెలియట్లేదు. అంత ఇన్ఫ్లుయెన్స్ అతను యూజ్ చేస్తున్నాడా, నేను యూజ్ చేస్తున్నానా, నన్ను అంటున్నారు తిరిగేసి. మీ డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్కి ఆన్ రికార్డ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే లతీఫా. మీ పొజిషన్లో ఇంకొకరు ఎవరన్నా ఉంటే సైలెంట్ అయిపోయేటువంటి వాళ్ళు ఇన్ని అవమానాలు పడుతున్న తర్వాత, ఇన్ని ఆరోపణలు మోస్తున్న తర్వాత నాకెందుకులే అని చెప్పి వదిలేసేవారు. బట్ యు ఆర్ ఎ ఫైటర్, యు ఆర్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఒకటి క్లారిటీగా చెప్పండి. తన తప్పును తెలుసుకొని, అంటే లేయర్స్ తాము తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాము అని చెప్పి తెలుసుకుంది, మీతో బేరాలాడింది. ఫ్రీ ట్రీట్మెంట్ ఇమ్మంటారా లేకపోతే కాంపన్సేట్ చేయమంటారా, ఎంత కావాలో మీకు చెప్పు అని అడిగారండి. February 19th మీకేం కావాలో చెప్పండి, మేము అది చేస్తాము అని మాట్లాడడం జరిగింది. డేట్స్తో సహా. ఇప్పుడు మనం రికార్డ్ ఉన్నదనుకోండి, మనకు డేట్ వచ్చేస్తుంది కదా, లొకేషన్ వస్తుంది కదా, అది నా దగ్గర ఉంది ఎవిడెన్స్. వాళ్ళే అంతటి వాళ్ళు నేను రిజెక్ట్ చేస్తాను కదా. ఫైనల్గా ఎప్పుడైతే 9 months 8 months ఇంట్లో కూర్చోవాలో, నువ్వు చేసి ఇది నీకు రివర్స్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇంత టైం పడుతుంది అని చెప్పినప్పుడు నేను ఆ టైంలో నాకు లాస్ అయింది. నేను అడ్వాన్స్ తీసుకున్నది తిరిగి ఇవ్వడం జరిగింది. ఎవరైతే డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళు నన్ను కొంచెం మీ వల్ల మీరు చేసుకోవాలి కదా, మీ వల్ల మాకు టైం వేస్ట్ అయిందని చెప్పి వాళ్ళతో తిట్లు తిని వీళ్ళతో తిట్లు తిని మొత్తం నేను ఏదైతే లాస్ అయ్యానో నేను ఇంత లాస్ అయ్యానండి అని చెప్పేసి అడగడం జరిగింది. అలా కూడా తర్వాత వాళ్ళు మేము ఎందుకు ఇస్తాము, మనిషి చచ్చిపోతేనే ఇవ్వట్లేదు 25 లక్షలు 5 లక్షలు, నీకెందుకు ఇస్తాం 25 లక్షలు అన్నారు. నేను కూడా 25 లక్షలు అనేసి మొత్తం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా ఏదైతే నేను లాస్ తీసుకున్నానో రిటర్న్ ఇవ్వడం జరిగిందో, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో చిన్న హీరోయిన్స్కి 4 lakhs 5 lakhs ఇవ్వరా అండి? ఇస్తారు కదా. అలా ఒక మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇస్తారండి. నేను ఆల్రెడీ మిస్టర్ సోల్జర్ అన్న ఫిలిం చేశాను, దానికి ఆ ప్రాజెక్ట్లో కూడా నేను మంచి రెమ్యునరేషన్ తీసుకున్నానండి. అండ్ బికాస్ ఆఫ్ ఈ రక్కస్ వల్ల మీరు ఒక 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కూడా మిస్ అయ్యానండి. తర్వాత వీళ్ళు అప్పుడు ఏదైతే పదం ఏమడారు, చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వట్లేదు మీకు ఎలా ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను ఒక్కటే పదం అన్నానండి. ఆ విషయాన్ని కూడా వాళ్ళు బయటకు అది కూడా చెప్పాలి కదా. నేనేమన్నాను, నాకు రూపాయి వద్దండి మీ దగ్గర నుంచి, నేను ఒకటి చెప్తాను అది చెయ్యండి సరిపోద్ది అన్నాను. ఏంటి చెప్పండి అన్న. MD అన్నారు, పక్కన వేరే డాక్టర్స్ ఉన్నారు, ప్లస్ ఆ మేనేజర్స్ కూడా ఉన్నారు. నేనేమన్నానంటే నాకు ఈ స్కిన్ మళ్ళీ కరెక్ట్గా వచ్చేంత వరకు, ఏదైతే ఈ బొటాక్స్ అంతా రివర్స్ అయ్యి నా ఫేస్ నార్మల్ అయిపోయి నా డింపుల్స్ ఏదైతే ఉందో ఈ ఐస్ కింద ఈ బల్జ్ ఇదంతా తగ్గేదాకా మీ క్లినిక్ మూసుకోండి. ఓకే, నేను నా కడుపు మీద మీరు కొట్టారు కదా, నేను సైలెంట్గా ఉంటాను, మీ దగ్గర నుంచి 1 రూపాయి వద్దు, మీ క్లినిక్ మూసుకొని నేను మూసుకొని ఉంటాను, నేను ఏ కేసులు పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళను, నేను నా పని నేను చేసుకుంటాను. మీకు జరిగింది నష్టము, మీరు కాంపన్సేట్ తీసుకోవటానికి మీకు 100% రైట్ ఉంది, యూ కెన్ డిమాండ్. అయినా కూడా ఎందుకు కాంపన్సేషన్ జోలికి మీరు వెళ్ళలేదు, వాళ్ళు ఆఫర్ చేసినా కూడా? నేను అదే స్టార్టింగ్లో మీకు
2-3 డేస్లో ట్రీట్మెంట్లో ఎలా అండి, వాళ్ళే కదా చెప్పారు ఇది మీకు 15 డేస్లో మంచిగా అవుతుందని చెప్పి. అప్పుడు ఎందుకు తీసుకుంటానండి నేను డబ్బు గురించి కాదు కదా అది చేసింది, నా ఫేస్ మంచిగా అవ్వాలనే కదా. అప్పుడు రిజెక్ట్ చేసిన అమ్మాయిని తర్వాత ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కదా నేను అడిగాను. నేను అడిగాననే చెప్తాను, ఒకసారి కాదు నేను చాలాసార్లు అడిగాను. నాకు నష్టం మీ వల్ల జరిగింది, నష్టపరిహారం మీరు ఇవ్వాలి, అది మీరు చేసింది నాకు నా విషయంలో చాలా తప్పు. మీరు 1 సంవత్సరం నుంచి కాదండి, 2019 నుంచి క్లయింట్స్ని చాలా మందిని మోసం చేస్తున్నారు. మీ ఇందులో పాటు నేను 2022 నుంచి మీ దగ్గర నేను మోసపోతూనే ఉన్నాను. అదే డెంటిస్టులు ట్రీట్మెంట్లు చేశారు నాకు. ఎవరైతే డాక్టర్ మౌనిక ఉన్నారో తను కూడా డెంటిస్టే, తను పిఆర్పీస్ ఇచ్చారు నాకు. ఓకే. సో మోసం చేసింది మీరేనండి. సరే అప్పుడు ట్రీట్మెంట్స్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పిఆర్పీ వల్ల హెడేక్ అది వచ్చింది, నేను ఆపేసుకున్నాను, వద్దని చెప్పాను. సరే ఏదైతే ఫిల్లర్స్ బోటెక్స్ వల్ల ఫెయిల్ అయిందో మీ తప్పే కదా, మీ వల్ల కదా నా కెరీర్ పోయింది. సరే మరి మీరు ఏదైతే అప్పుడు ఇస్తానని చెప్పారో ఇప్పుడు నాకు ఇంత లాస్ అయ్యింది, ఈ లాస్ నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు డెంటిస్ట్ వర్సెస్ డెర్మటాలజిస్ట్ ఎపిసోడ్ నడుస్తుంది. యాక్చువల్గా నీకు దీనికి సంబంధం ఏం లేదు లతీఫా గారు, కానీ మిమ్మల్ని దీంట్లోకి లాగటం మాత్రమే కాకుండా ఈ ఎపిసోడ్ని ముందుకు తీసుకువస్తూ, అంటే ఈ లేయర్స్ ఎపిసోడ్ని ముందుకు తీసుకువస్తూ 20 లక్షలు మీరు డిమాండ్ చేశారని, వాళ్ళు ఇచ్చేశారని, డబ్బులు తీసుకొని కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా డబ్బుల కోసం లేయర్స్ మీద నిందలు వేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి సీరియస్ అలిగేషన్. హౌ యూ ఆన్సర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటిస్ట్ డర్మటాలజీ ఇది డిస్కషన్ అని చెప్పారు కదా, దానికి నేను ఒక 5 minutes నేను మాట్లాడతాను. తప్పకుండా, ప్లీజ్ ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు డెంటిస్ట్లకి అందరు డర్మటాలజిస్ట్కి నా దయచేసి దండం పెట్టి మరీ అడుగుతున్నానండి, ఇది అలాంటిది కాదు. ఇప్పుడు ఈ టాపిక్ నా విషయాన్ని ఎలా చేస్తున్నారంటే, ఒక డెంటిస్ట్ ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా నన్ను తొక్కడానికే చూస్తున్నారండి. నిజం చెప్పాలి అని అంటే ఒక 1.5 year నుంచి నేను తిరుగుతూ ఉన్న కష్టాన్ని ఏదో ఒక ఒక కామన్ పర్సన్ ఆమె ఇంటర్వ్యూ చూసి నాకు వేరే అమ్మాయి పంపించిందండి. అది మీకు చూపించమంటే కూడా నేను చూపిస్తాను, లాస్ట్లో మీకు ప్రతిదీ చూపిస్తాను. ఆ అమ్మాయి పంపించి, మేడం మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కదా, ఇలా ఒక క్లినిక్ గురించి చూడండి, ఫేక్ డాక్టర్స్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తే తర్వాత ఆ ఇంటర్వ్యూస్ చూసి నేను ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఓకే. జరిగిన తర్వాత వాళ్ళు నన్ను అడిగారు, నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. తర్వాత నేను ఆ ఛానల్లో వెళ్ళి మాట్లాడడం జరిగింది. నాకు జరిగిన అన్యాయాన్ని మొత్తం నేను చెప్పాను, అందులో ఎలా తప్పు చేశారు, ఎలా నేను ఇబ్బంది పడ్డాను అంతా చెప్పారు. తర్వాత మళ్ళీ అదే ఛానల్లో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, పూర్ణిమ గారిది, డాక్టర్ రజిత గారిది. చూసిన దాంట్లో వాళ్ళు ఈ పూర్ణిమ గారు ఎవరైతే ఉన్నారో కొన్ని వర్డ్స్ అన్నది మాట్లాడడం జరిగిన తర్వాత ఆ 27 seconds ఆ వీడియోని మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నారండి. నాకు నిజంగానే తెలీదు, అంటే అది టెక్నికల్గా ఎలా మాట్లాడారో అసలు అది ఆవిడని అడగాలి క్వశ్చన్ అది. సో ఈవిడ నా విషయంలో ఒక సపోర్ట్గా ఉన్నారు. ఎప్పుడు నేను వెళ్ళి, మేడం నాకు చాలా అన్యాయం జరిగింది, మీ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నేను ఒక విక్టిమ్ని, నేను 1.5 year నుంచి తిరుగుతున్నానండి, చూడండి అని చెప్పి నేను ఆమెను ఈ ఇన్స్టాలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ నేను ఆదన్ ఛానల్కి వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆమె నాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా ఆమెను కూడా లాగడానికి ట్రై చేశారండి. మీ యూనిటీలోనే డాక్టర్ కౌముది గారు ఏమన్నారో మీ చెవులతోనే మీరు వినండి ఒకసారి. బయట డర్మటాలజిస్టులు డెంటిస్టులు గొడవ జరుగుతుంది, డర్మటాలజిస్టులు వచ్చి డెంటిస్టులు చేయకూడదు అనేది. నేను 10 years నుంచి అన్ని కార్పొరేట్ క్లినిక్స్ లో పనిచేశాను. అండ్ ఇప్పుడు నేను ఒక 3 లక్షల మంది డెంటిస్టులు ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరినీ నేను చూపిస్తాను మీకు. ఎవరైతే ఈమె ఏం చెప్పింది, నేను ఒకదాన్నే తప్పు చేయడం కాదు, దాదాపు 3 లక్షల మంది డెంటిస్టులు ఉన్నారు, డెర్మటాలజిస్ట్ ముసుగులో ట్రీట్మెంట్ చేస్తారని చెప్తోంది. క్లియర్ గా ఎవరు చెప్పారు? డాక్టర్ కౌముది చెప్తుంది, ఆమె వాయిసే కదా అది, ఆమెనే చెప్పారు. గవర్నమెంట్ అఫీషియల్స్ తో మీరు పోరాడారు లేయర్స్ క్లినిక్ పైన యాక్షన్ కోసం. దాదాపు సంవత్సరాల పాటు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓ వీళ్ళందరి చుట్టూ తిరిగారు, కొంత సక్సెస్ అయ్యారు. టు బీ ఫ్రాంక్ అండ్ టు బీ హానెస్ట్గా చెప్పండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మొత్తం మీకు సహకరించాయా అనుకున్నట్లుగా?
అనుకున్నట్టుగా అలా అయితే నేను ఇప్పటివరకు నేను ఎందుకు ఫైట్ చేస్తాను చెప్పండి. ఇప్పటివరకు ఎందుకు ఫైట్ చేస్తాను, చేయను కదా. సో ఎవరైతే ఈ పైకి సీజ్ చేయడం, విత్ ఇన్ వీక్లో ఓపెన్ చేయడం అవన్నీ, అయినా ఒక హాస్పిటల్ని సీజ్ చేసిన వెంటనే ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ ఎలా ఓపెన్ చేయగలరు? అండ్ దట్టు ఎలాంటి లైసెన్స్ లేనటువంటి హాస్పిటల్కి? నా క్వశ్చన్ కూడా అదేనండి. అసలు వీళ్ళకి అసలు క్లినికల్ లైసెన్స్ లేదు. డ్రగ్స్ ఎలా వస్తున్నాయి ట్రీట్మెంట్ చేయడానికి? ప్రొడక్ట్స్ ఎవరిస్తున్నారు? ఆ స్టైరాయిడ్స్ ఎవరిస్తున్నారు వీళ్ళకి? క్లినికల్ లైసెన్స్ లేనప్పుడు డ్రగ్ లైసెన్స్ ఉంటుందా? సరేనండి, క్లినికల్ లైసెన్స్ లేదు, అది ఎంత పెద్ద తప్పు, అది ఎంత పెద్ద క్రైమ్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటిది ఒక డ్రగ్ లైసెన్స్ లేకుండా నువ్వు పేషెంట్స్ మీద ఎట్లా వాడుతున్నావు ప్రొడక్ట్స్, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? అంటే ప్రజలు ఎలా పోయినా పర్లేదు, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ప్రజలు కళ్ళు పోయినా పర్లేదు, ప్రజలది ఫేస్ కాలిపోయినా పర్లేదు, ఏమైపోయినా ప్రజలు వాళ్ళు ఎలా పోతే మాకేంటి, మాకు డబ్బు కావాలి, వాళ్ళు డబ్బు సంపాదించడానికి గురించి ప్రజల్ని ఎలా అయినా చేసేస్తారా? నేను ఇది ఫైట్ కూడా కేవలం ప్రజల గురించే చేస్తున్నానండి. ఎందుకంటే నా లాగా ఎవరు మోసపోకూడదు. నేను ఫేస్ చేశాను, ఎంత ఫేస్ చేశాను, నా దగ్గర ఇన్ని పేపర్స్ పెట్టుకొని నేను నెత్తనేసి కొట్టుకోవడానికి తప్ప, ఇది చెప్పుకోవడానికి తప్ప అఫీషియల్గా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, బయట ఆఫీసర్స్ కూడా. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? కామన్ పీపుల్ బాధపడుతున్నారండి. ఒక 1 lakh సంపాదించాలంటే ఒక ఎంప్లాయీ 1 month కష్టపడాలి. నేనైనా సరే ఒక 4-5 జనాల ముందు డ్యాన్స్ వేస్తే లేదా షూట్ చేస్తే ఆ 5 లక్షలు 4 లక్షలు నాకు ఇస్తారండి. నేనేమి ఊరికనే సంపాదించట్లేదు కదా, డ్యాన్స్ వేసే కదా. అంటే ఐ మీన్ యాక్టింగ్ చేసి అంతమందిలో యాక్టింగ్ చేయడం అన్నది కూడా చిన్న విషయం కాదు. అంత చేసి నాకు ఆ డబ్బులు వస్తున్నాయి. ఆ బాధ నాకే తెలుస్తుంది. ఉదయం మార్నింగ్ 6కి వెళ్ళిపోతామండి షెట్కి, ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాం. తింటామా లేదా అన్నది మాకే తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే కామన్ పీపుల్ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి సాఫ్ట్వేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా కూర్చొని కష్టపడి 1 lakh శాలరీ 1 monthకి వస్తుందేమో వాళ్ళకి. అలాంటిది వీళ్ళు విత్ ఇన్ 2 minutesలో కూర్చుంటారు. యా మీకు బాగాలేదా, బట్టతల ఊడిపోతుందా, కళ్ళు కింద నల్లగా ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్లో 65,000, 1 lakh, 2 lakhs. ఏంటండి ఇవి? ఏంటిది? ఇది బిల్లా? సరే జిఎస్టీ కడతారంటే అవన్నీ నాకు అనవసరం. జిఎస్టీలు కట్టుకోరు, ఒక ప్రాపర్ బిల్ ఉండదు, ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ బిల్ బుక్ అంతా అనాథరైజ్డ్ కదా, అనాథరైజ్డ్. అవునండి, ఇది ఎట్లా పనికొస్తుంది? ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని వస్తుంది. వీళ్ళు మా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర లైసెన్స్ ఉంది, క్లినికల్ లైసెన్స్ ఉంది, డర్మటాలజిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్తున్నారు కదా. మరి అందరూ ఉన్నప్పుడు ఒక క్లయింట్ అండి, ఒక క్లయింట్ని నేను పంపించానండి, డబ్బులు అదే వెళ్ళమ్మా అని చెప్పి ఒక 2000 రూపీస్ ఇస్తే వెళ్ళింది క్లయింట్. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పేరు నేను కవర్ చేస్తాను. సో ఆ అమ్మాయి వెళ్ళింది, లేయర్స్ ఇక్కడ వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా ఉంది కదా, మళ్ళీ నేను ఇది మళ్ళీ ఫేక్ అనుకుంటారు వాళ్ళు. సో వెళ్తే 2000 రూపీస్ కట్టించుకున్నారు. ఇక్కడ ఏం రాస్తారు? పీల్. ఎప్పుడు ఇది? 2029 9th month 2024. క్లినిక్ సీజ్ అయింది ఎప్పుడు? May 9th. మళ్ళీ మిడిల్ ఆఫ్ సెప్టెంబర్లో జరిగిన విషయం మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. సెప్టెంబర్లో డిఎంఎండ్హెచ్ఓ రావడం, క్లియరెన్స్ ఇవ్వడం, మరి అదంతా మళ్ళీ September 29th మరి ఈ బిల్ ఎలా ఇస్తారు? ఇది ఇచ్చింది కూడా ఒక మ్యాక్సియోఫేషియల్ సర్జన్. ఓకే, సరేనా? ఇచ్చింది మరి పోనీ తనకు అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఆమె ఆథరైజ్డ్ చెయ్యొచ్చు. ఒకవేళ చెయ్యొచ్చు అయితే నువ్వెందుకు ఈ బిల్ ఇస్తున్నావు? నువ్వు ఒక డాక్టర్వే కదా, నీకు డాక్టర్ అని తెలిసినప్పుడు ఈ బిల్ ఇవ్వకూడదండి, ఇది చాలా తప్పు, వీటి వల్లే కదా తప్పులు జరుగుతున్నాయి బయట, మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చామన్నది రాయాలి, ఆ అమ్మాయికి ఏ మెడిసిన్ ఇచ్చామో చూపించాలి అని చెయ్యాలి కదా. సో ఇట్లా ఏది డాక్టర్ నేమ్ ఏది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది, ఆ మ్యాక్సియోఫేషియల్ సర్జన్ది నా దగ్గర వీడియో ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. ఇది మామూలుగా బయట కిరాణా షాప్ లో, బుక్ స్టోర్స్ లో ఇచ్చిన ఎస్టిమేషన్ టైప్ గా ఉంది. ఇప్పుడు మీకు డేట్స్ తో సహా ఉన్నాయి కదండి, ఇక్కడ డేట్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు అంటున్నారు. కానీ మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎట్లా వీళ్ళకి లైసెన్స్ అన్ని ప్రాపర్ గా ఎలా ఇస్తారు చెప్పండి. హియర్ ఐ హావ్ అనదర్ క్వశ్చన్ లతీఫా. లేయర్స్ క్లినిక్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది, లైసెన్స్ లేకుండా రన్ చేస్తుంది, ట్రీట్మెంట్ పేరుతో నా జీవితం నాశనం చేసింది, యాక్షన్ తీసుకోమని చెప్పి మీరు మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గరికి, హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే నీకు సపోర్ట్ చేయకపోగా ఎందుకమ్మా ఈ పోరాటము, కాంపన్సేషన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్, ఇదంతా ఎందుకు అని అనడం మాత్రమే కాకుండా నేను చేదరించుకున్న మాట వాస్తవమేనా? నేను డిస్ట్రిక్ట్ హెల్త్ రఘునాథ స్వామి గారు ఎవరైతే ఉన్నారో, స్టార్టింగ్లో సీజ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది ఆయనకి. సార్
ఏంటి సార్ ఇంత అన్యాయమో, ఎలా సార్ ఇట్లా రీఓపెన్ చేసేస్తారంటే ఆయన ఏమన్నారో తెలుసా, ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళకి సపోర్ట్ ఎవరెవరు ఉన్నారో తెలుసా, డిప్యూటీ సీఎం అండ్ హెల్త్ మినిస్టర్, వాళ్ళకి చైన్ లింక్ చాలా పెద్దది, నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి మాట్లాడారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెల్త్ మినిస్టర్ అనేసి ఆయన అనడం జరిగింది. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళే, గవర్నమెంట్ ఆఫీసరే అన్నారు. అంటే అంతకుముందు ఈ ఎండి సుధీర్ గారు కూడా నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు మీడియాకి వెళ్ళినా సరే నువ్వు నన్ను ఏం పీకలేవు, నేను డైరెక్ట్గా నాకు హెల్త్ మినిస్టర్ బాగా నాకు క్లోజ్, ఈ డైరెక్ట్గా వెళ్ళి అంటే ఈయన రెడ్డి కదా, నేను ఆయన పేరు మన రేవంత్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలను, మా కమ్యూనిటీ మేము అందరం చాలా స్ట్రాంగ్గా ఉంటాం అన్నట్టు అలా మాట్లాడడం జరిగింది. అయినా సరే నేను ఏం పట్టించుకోలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి నువ్వు అమాయక ప్రజల జీవితాలు నాశనం చెయ్యి, లేయర్స్ క్లినిక్ అనేది పెట్టు, నేను చూసుకుంటా అంటారా? అలా అంటారని ఇతను అన్నాడు. కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఈయన చెప్పినా నేను భయపడలేదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పినా సరే నేను భయపడలేదు. కానీ ఎక్కడో చిన్న ఒక భయం అనిపించింది. అంటే ఇంత పెద్దవాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అన్న ఒక భయం మళ్ళీ ఉండరు. ఎందుకంటే వాళ్ళు దేశం గురించి, మన రాష్ట్రంలో తప్పులు జరిగినప్పుడు ఖండించే పర్సన్స్ వాళ్ళు ఎందుకు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారని కూడా మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకొని, అక్కడ కూడా నేను ఆగిపోలేదండి, మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకొని తిరిగి ఈవెన్ 2025 ఫిబ్రవరి 14th రోజు నేను DHకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, DHకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ DHకి ఇచ్చిన కంప్లైంట్లో కూడా నేను క్లియర్గా రాశానండి. నేను ఒక్కసారి మీరు లాస్ట్ లైన్, నేను ఎందుకు ఈ ఫైట్ చేస్తున్నాను అన్నది మీరు ఒకసారి లాస్ట్ లైన్ చదవండి. తప్పకుండా. Request for immediate action. I urge you to take strict and immediate action against the Layer Skin and Hair Clinic all involved in the officials. If these illegal practices continue unchecked, many more innocent individuals will suffer due to the negligence and fraud. అంతే, ప్రజల కోసం మీలాగా ఇంకొకళ్ళు ఎవరు నష్టపోకూడదు, సమాజానికి మేలు జరగాలని చెప్పి మీరు క్లియర్గా DHకి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేశారు. యూ క్లియర్లీ హియర్ దట్. అంతే. ఆయనకి నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను ఏం చేయట్లేదు సార్, ఇప్పుడు ఖాళీ, ఎందుకంటే వాళ్ళు చేసిన దానివల్ల మీకు ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, ఒకసారి మనం కూలి పడ్డాము అంటే మళ్ళీ ఎదగాలంటే కొంచెం టైం పడుతుంది. సో నా లైఫ్ నేను అదే అనుకున్నాను, దాంట్లో మళ్ళీ ఎదగాలంటే కొంచెం టైం పడుతుంది. లేదు సార్ ప్రెసెంట్ ఖాళీ సార్, నేను ఈ ఫైట్ నేను చేస్తున్నాను సార్, మీరు యాక్షన్ తీసుకోవాలంటే అతను ఏమన్నారో తెలుసా, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా అందుకే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, వెళ్ళి జాబ్ చేసుకో, అప్పుడు నీకు అంత సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ పైన ఎలిగేషన్స్ వేసేస్తున్నారంటే, సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉందంటే బయటికి వెళ్ళినవు అని చెప్పేసి అన్నారండి. ఎవరు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఎవరు? నాయక్ అని చెప్పి, నాకు పూర్తి పేరు నాకు అది తెలీదు, బట్ నాయక్ అని వస్తుంది అతని పేరు. ఆయన అలా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంకా ఎలా చెప్పాలి చెప్పండి. ఓకే, 20 లక్షల రూపాయలు మీరు అడిగారా, తీసుకున్నారా లేదా? నేను 20 లక్షలు నేను అడగలేదు, వాళ్ళు నాకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. నాకు ఉన్నది ఒకటే అకౌంట్ HDFC, వచ్చి చెక్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పిన ఆ ఎవిడెన్సెస్ చూపించమని చెప్పండి. ఆ రోజు అలా తీసుకున్న ఎవిడెన్సెస్ వాళ్ళు ఏదైనా చూపిస్తే రోడ్డు మీద నించుంటా, కుక్కట్పల్లి రోడ్డు మీద, అందరినీ వచ్చి చెప్పులతో కొట్టండి, నేను తీసుకుంటాను ధైర్యంగా. నేను డబ్బులు తీసుకున్నానని ఒక్క ఎవిడెన్స్ అయినా చూపిస్తే, ఈవెన్ సుధీర్ గారు, కోమది గారు, ఇంకా కొంతమంది ఎవరైతే బాధపడ్డారో డెంటిస్టులు ఉన్నారో, నేను స్టాండ్ ఇట్లానే నించుంటాను, చెప్పులతో తీసుకొచ్చి నా మొహం మీద కొట్టండి. తప్పుడు ఎలిగేషన్స్ నా పైన వేయొద్దు, వేసారు రుజువు చేసి చూపించండి, నాకు ఆ ఎవిడెన్స్ కావాలి. తీసుకున్నాను అన్నారు కదా. దట్స్ యువర్ హానెస్టీ అండ్ సిన్సియారిటీ. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ దట్. ఒకవేళ గనక మీ మీద చేసినటువంటి ఆరోపణలు వాళ్ళు రుజువు చేయలేకపోతే మీ సవాల్ ఏంటి? నా మీద చేసిన మీ డబ్బులు తీసుకున్నారు, డబ్బులు డిమాండ్ చేశారు అనేటువంటిది వాళ్ళ ఎలిగేషన్, లేయర్స్ ఎలిగేషన్. ఇన్ కేస్ వాళ్ళు కనుక ప్రూవ్ చేయలేకపోతే, మీ సవాల్ని తీసుకుని వాళ్ళు ముందుకు రాలేకపోతే, వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్? వాళ్ళు రాలేరు, ఎందుకంటే చెప్తున్నాను కదా, నేను అది తీసుకోలేదు, నేను వాళ్ళ మీద ఎలాంటి బ్లాక్మెయిల్ కూడా చేయలేదు, నేనే ఒప్పుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మాట్లాడాను, ఒకసారి కదా చాలాసార్లు మాట్లాడాను. మెడికల్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కూడా నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఆయన ఇద్దరు ఏడ్చారంట. ఏడ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మ బయటికి వెళ్ళి ఒకసారి ఫోన్ మాట్లాడరా అంటే అప్పుడు కూడా మాట్లాడాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మాట్లాడిన అన్ని మాటలు చూపించట్లేదు. జస్ట్ ఏదైతే నేను ఎప్పుడైతే లేదండి నా నష్టపరిహారం నాకు ఇవ్వండి అని అడుగుతాను కదా, అదొక్కటి క్లిప్ కట్ చేసేసుకొని చూపిస్తున్నారు. రమ్మని చెప్పండి, నేను అదే చెప్తున్నాను కదా. నేను ఏ తప్పు చేయలేదండి,
నా దగ్గర 100% నా పక్క జెన్యున్ ఉంది, నేను ఎంత ఫైట్ చేస్తున్నాను. మీకు అనిపిస్తుందా చెప్పండి నేను డబ్బులు తీసుకున్నానని? మీరు డబ్బులు తీసుకొని ఉంటే ఇంత ధైర్యంగా కూర్చోరు, నా క్వశ్చన్స్ని ఇంత ఫేస్ చేయరు. అండ్ బై ద సేమ్ వే మీరు నిజంగా డబ్బులు తీసుకొని లొంగిపోయి ఉంటే నేను ఇంటర్వ్యూకి రాను అని చెప్పి తప్పించుకునేవాడు. డెఫినెట్గా తప్పించుకుంటానండి. రైట్, ఈ ఇంటర్వ్యూ మాత్రమే కాదు, లేయర్స్ క్లినిక్ పైన కలిసి పోరాటం చేద్దాము. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటమే కాకుండా లెట్స్ బిగిన్. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చుకుందాము. లెట్స్ కంక్లూడ్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కంక్లూడ్ చేద్దాము. ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఈ సొసైటీ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి? ఒకవేళ కనుక ఈ సొసైటీ మీకు సపోర్ట్ చేయకపోతే బెదిరింపులకు లొంగిపోతారా, లేకపోతే ఈ న్యాయ పోరాటాన్ని ఆపేస్తారా? బెదిరింపులకైతే నేను లొంగిపోనండి. ఆ విషయం వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను ఎప్పటికీ భయపడిపోయి, ఎందుకంటే నా ఫ్యామిలీలో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాడీ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేసిన పర్సన్. సో ఆ బ్లడ్ ఎంతో కొంత ఉంది కదా. నేను ఎలాంటి బెదిరింపులకి లొంగిపోయే మనిషిని కాదు. ప్లస్ ఎవరన్నా ఆపేయని చెప్పినా నేను ఆపేయను. నేను ఒక్కటే విక్టిమ్ కాదు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. నా దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు. కొంతమంది వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, కొంతమంది డాక్టర్ కోమది గారు ట్రీట్మెంట్ చేయకూడదు, నీకు అర్హత లేదని చెప్పినప్పుడు కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. మేమందరం ముందుకు వస్తాము, తర్వాత అందరినీ తీసుకొని మీడియా ముందుకు వస్తా. అప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారో అప్పుడు మీరు నాకు ఒక సమాధానం చెప్పండి. అలాగే నేను జనాలకి కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి ఒక ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మీరు డర్మటా లేకపోతే ఒక హార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కార్డియాలజిస్ట్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని ట్రీట్మెంట్లు చేయించుకోండి. దయచేసి నాలా ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇది ఏదో నేను డబ్బుల గురించో లేకపోతే అక్కడ ఏదో డెంటిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ వర్సెస్ ఇవి జరుగుతున్నాయి వాటి గురించి కాదండి. ఒక కామన్ ప్రజలు, ఒక అనవసరంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, మా లాంటి వాళ్ళం ఇబ్బంది పడుతున్నాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫస్టే, మా లాంటి వాళ్ళమే ఇబ్బంది పడుతున్నాము. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని మీరు మనీ క్యాష్ చేసుకోవడం అనేది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. మా లాంటి అమాయకులను మీరు తీసేసుకొని 60,000, 70,000, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు మీరు చేసుకుంటూ మా దగ్గర తీసుకుంటూ మీరు బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ పోతున్నారు. కనీసం మంచి ట్రీట్మెంట్ అన్నా ఇవ్వండి. మీరు ఫేక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి పిచ్చి ప్రొడక్ట్లు తీసుకొచ్చి ట్రీట్మెంట్లు చేస్తున్నారు. మీరు ఎవరికి సమాధానం చెప్తారు? మీరు చెప్పండి. కాలిపోయిన అమ్మాయికి చెప్తారా? దీప్తి అన్న అమ్మాయికి నువ్వు ట్రీట్మెంట్ చేయలేదా? కోమది, నువ్వు ట్రీట్మెంట్ చేసావు. ఆ అమ్మాయి కళ్ళు మొత్తం ఇక్కడ అంతా కాలిపోయింది. దీప్తి అన్న అమ్మాయి కొండాపూర్లో ట్రీట్మెంట్ నువ్వు చేయలేదా? నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను పబ్లిక్గా చూపిస్తా. ఆల్రెడీ డెంటిస్టులు 3 లక్షల మంది ఉన్నారని చెప్తారు. సో మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి, ప్రతి డెంటిస్ట్ డాక్టర్స్కి ఎవరైతే మంచిగా ఉన్నారో, అంటే ఇంతకుముందు చేసిన ఎవరైతే కొంతమంది అనెథికల్ ఉన్న వాళ్ళ గురించి మేము మాట్లాడడం జరిగింది, ఆ పూర్ణిమ మేడం కానీ ఆ టెక్నికల్ వర్డ్స్ నాకు నిజంగా తెలియవు. అది మీరు లీగల్గా చూసుకోండి. కానీ పూర్ణిమ గారి విషయంలో మీరు చేసేది చాలా పొరపాటు అండి. ముందు వెనక ఉన్న వీడియోని ఒకసారి గమనించి ఆమె నాకు సపోర్ట్గా ఉన్నందుకు మీరు కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి డెంటిస్ట్ డాక్టర్కి నేను ఇట్లా దండం పెట్టి మరీ అడుగుతున్నాను. వాళ్ళ తరపున నేను మీ దగ్గర తలనుంచి క్షమించమని అడుగుతున్నాను. నాకు సపోర్ట్గా నిలబడండి. నేను ఈ ఫైట్ చేసేది మా అమ్మ నాన్న కూడా చాలా పాపం ఎందుకు వదిలేసే అంటే, అమ్మ మనం పేదోళ్ళు ఇబ్బంది పడతారమ్మా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడ్డాను కదా, నాలా ఎవరికి కాకూడదని చెప్పి నేను ముందుకు వస్తున్నాను. ప్రతి డెంటిస్ట్ డాక్టర్స్కి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. దయచేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్, మీ జెన్యూన్ రిక్వెస్ట్కి, మీ సిన్సియర్ రిక్వెస్ట్కి సొసైటీ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఒకవేళ స్పందించకపోయినా కూడా మీ లీగల్ బ్యాటిల్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. బికాజ్ ఎందుకంటే మీరు సాధించబోయేటువంటి విక్టరీ మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీ లీగల్ బ్యాటిల్కి డైలీ న్యూస్ ఖచ్చితంగా మీ వెంటే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆన్ రికార్డ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.